క్వాలిటీ బాగుంటుందమ్మా. చాలా బాగుంటుంది. ఫ్రంట్ సెక్షన్ పైన అనుకుంటా. సారీ. బాబాయ్ బాబాయ్ ఏంట్రా సూపర్ కేసు వచ్చింది. జేబులో డబ్బులు లేవురా. కేసు అంటే అది కాదు, కోర్టు కేసు. కోర్టు కేసా? అయితే పద పద. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయిని ఇలాగే తీసేస్తాడు. చాలా జల్దీరిందా? ఇంకా దొరదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావనుకో ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే సుత్తుకో. నేను కదా వాడిని కొట్టాలి. ఓ ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. ఇదేంటి జాకెట్ లాగా ఉత్త బ్రాతో వచ్చావు? ఇది స్లీవ్లెస్. ఓకే, అది నీకు స్లీవ్లెస్, నాకు బ్లౌజ్ లెస్. బొడ్డుకు లోలాకులు పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ షోనా, ఫ్రీ ఎగ్జిబిషనా? మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వద్దు, అలా చూడొద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా? ఈ సిటీలో నేను ఎవరో అందరికీ తెలుసు. నువ్వు నా కూతురునే తెలుసు. పోయింది మన పరువే కదా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా. ఏం డాడీ, టిఫిన్ వడ్డిస్తారనుకుంటే తిట్లు వడ్డిస్తున్నారు. ఏం నాన్న, చెల్లెల్ని నడి రోడ్డు మీద అవమానించండి, ఊరికి వదిలేసి వచ్చారా? నా కంటికి ఇంకా అది చిన్నపిల్లరా. ఇంతకాలం అది ఏ డ్రెస్ వేసుకున్నా ఏం చేసినా నాకు తప్పనిపించలేదు. కానీ జనానికి అలా అనిపించదుగా. అతను చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ అతను చెప్పిన విషయం కరెక్ట్. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు.